నీ జీవితంలో విజయం సాధించాలి అని అంటే దేవునికి ప్రధాన స్థానము ఇవ్వాలి. దేవుణ్ణి నీ యజమానిగా, నీ జీవితాన్ని ఆయనకు అంకితము చేయాలి. అలా కాకుండా నీ జీవితాన్ని సైతాను చేతిలో పెట్టి ఆదివారము ఇలాంటి ఉపవాస ప్రార్థనలకో దేవునితో ఒక రాత్రి గడపడానికో వచ్చినంత మాత్రాన నీ జీవితంలో విజయము సాధించడం సాధ్యము కానే కాదు. ఎందుకంటే ప్రభు సెలవిస్తున్నాడు, ఏ దాసుడు ఇద్దరు యజమానులను ఏమిటట సేవించలేడు, ప్రేమించలేడు. ఒకరిని ద్వేషిస్తాడు, మరొకరిని ప్రేమిస్తాడు. నువ్వు సైతాన్ని ప్రేమిస్తున్నట్లయితే యేసయ్యను నువ్వు ద్వేషిస్తున్నావు. నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నట్లయితే నువ్వు సైతానును ద్వేషిస్తున్నావు. ఈరోజు అడుగుతున్నా, ఇద్దరిని సేవించే ప్రయత్నం చేస్తున్నావా? ఒకవైపు ఆత్మీయంగానే ఉంటూ మరోవైపు అపవిత్రంగా జీవిస్తున్నావా? అయితే ప్రమాదంలో ఉన్నావు.